అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మనకి 1500 పైగా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. అన్ని లీగల్ వీడియోలు మీకు చాలా ఉపయోగం అనమాట. లీగల్గా నాకు అవసరం లేదని ఇప్పుడు ఎవరితోనే అనొద్దు. పుట్టినప్పటి నుండి కూడా మరణించిన తర్వాత కూడా లీగల్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. చట్టాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈరోజు కొత్త చట్టాలు వచ్చాయి. మీకు ఒక్కొక్క సెక్షన్ గురించి చెప్తానని చెప్పాను. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం 2023లో. అది జూలై 1, 2024 నుండి అమలవుతూ వస్తుంది. దాంట్లో ఒక్కొక్క సెక్షన్ని మార్పులు చేశారు. అంటే ఏ సెక్షన్ని ఎలా మార్చారు అన్నది మీకు ఒక్కొక్క వీడియో పెడతాను. 494 అంటే భార్య కానీ భర్త కానీ వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల్లో ఎవరో ఒకరు వేరొకరికి తెలియకుండా రెండో వివాహం చేసుకున్నట్లయితే, భార్య రెండో వివాహం చేసుకున్నా భర్త రెండో వివాహం చేసుకున్నా, దానికి 494 ఐపీసీ అని చెప్పి వచ్చేది ఇండియన్ పెనల్ కోడ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇండియన్ పెనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత వచ్చింది. దీంట్లో సెక్షన్ 82 కింద పెట్టారు. 494 అన్న సెక్షన్ తీసి 82 సెక్షన్ ప్రకారం ఒక భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విడాకులు తీసుకోకుండా, లేదా ఎవరో ఇద్దరిలో భర్త కానీ భార్య కానీ మరణించినట్లయితే రెండో వివాహం చేసుకోవచ్చు. విడాకులు తీసుకున్నా రెండో వివాహం చేసుకోవచ్చు. ఈ రెండు కారణాలు లేకుండా ఎవరికి వాళ్ళు కానీ వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళకి 7 సంవత్సరాలు పనిష్మెంట్ పడుతుంది. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి సెక్షను ఇప్పుడు 82 కింద మార్చడం జరిగింది బిఎన్ఎస్లో. అందుకే విడాకులు తీసుకోకుండా, లేదంటే భార్య కానీ భర్త కానీ మరణించకుండా రెండో వివాహాన్ని చేసుకోకూడదు. చేసుకుంటే భారతీయ న్యాయ సంహిత చట్టం 82 ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని చెప్పేసి మీకు ఆ చట్టం చెప్తుంది. ఈ విషయాన్ని మీకు ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి వివరిస్తూ వస్తాను. జై హింద్, భారత మాతాకి జై.